హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శౌర్య రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పడంతో అస్మిత చాలా కోపంగా ఉంటుంది. శౌర్య, నువ్వు నువ్వు రామలక్ష్మి మెడలో 3 ముళ్ళు కట్టావా అని అడుగుతుంది అస్మిత. ఏ, నీకింకా డౌట్గా ఉందా? ఒకసారి ఇటు చూడు, మెడలో తాలిబొట్టు చూసావా? ఇప్పటికైనా కన్ఫర్మేషన్ వచ్చిందా అని అంటాడు శౌర్య. అస్మిత చాలా కోపంగా, శౌర్య, నా గురించి నీకు పూర్తిగా తెలీదు శౌర్య. నేను ఒక్కసారి ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని దక్కించుకొని తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా అయినా నేను సాధించి తీరుతాను. నీ విషయంలో నేను అలానే ఉండాలనుకుంటున్నాను శౌర్య. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు అంటున్నావు. మంగళవాద్యాలతో తాలిబొట్టుతో ఆ రామలక్ష్మి మెడలో తాలి కట్టావు, అందుకే అని గన్ బయటికి తీస్తుంది అస్మిత. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆద్య, శ్రీను అందరూ. ఏయ్, ఏం చేస్తున్నావు? చంపుతావా? నన్ను చంపుతావా? చంపు, నన్ను చంపితే నీకేమీ రాదు అని అంటాడు శౌర్య. చచ్చా, నిన్నెందుకు చంపుతాను శౌర్య? నువ్వంటే నా ప్రాణం. నేను జీవితాంతం బ్రతకాల్సింది నీతోనే కదా. అలాంటప్పుడు నిన్ను నేనెందుకు చంపుతాను? మనకి అడ్డుగా ఉన్నా ఇదిగో ఈ రామలక్ష్మినే నేను చంపేస్తాను అని చెప్పి ఇంకా కరెక్ట్గా గన్తో అలా రామలక్ష్మిని షూట్ చేస్తుందనమాట. అస్మిత కరెక్ట్గా రామలక్ష్మిని షూట్ చేసేలోపు ఇంకా అడ్డుగా వెళ్తాడు శౌర్య. ఒక్కసారిగా శౌర్యకి బుల్లెట్ తగులుతుంది. అస్మిత కూడా షాక్ అయిపోతుంది. శౌర్యకి బ్లడ్ వస్తుంది. ఇంకా వెంటనే అలా కళ్ళు తిరిగి పడిపోతాడు శౌర్య. శౌర్య సార్ అని ఇంకా పరిగెట్టుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్తుంది అస్మిత. కరెక్ట్గా అదే టైంకి జానకి కూడా ఇంకా గుడికి వస్తుంది. ఏంటి ఆద్య ఇంత త్వరగా రమ్మంది అని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటూ గుడికి రీచ్ అవుతుందనమాట జానకి. ఇంకా కరెక్ట్గా అక్కడికి వచ్చి శౌర్య అలా కళ్ళు తిరిగి పడిపోవడం చూసి షాక్ అయిపోతుంది జానకి కూడా. ఆద్య, ఏమైందమ్మా అని అడుగుతారు. పెద్దమ్మ అది అని చెప్పేలోపు శౌర్య, నా చేత్తో నిన్ను చంపుకున్నానా శౌర్య, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు శౌర్య. నేను ఏం చేసినా నీకోసమే కదా. ఆ రామలక్ష్మితో ఎన్నో మోసాలు చేశాను. ఆ రామలక్ష్మికి నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది నీకోసమే కదా. ఆ రామలక్ష్మికి నిన్ను విడదీయాలని ఎన్నో ప్లాన్లు వేసింది నీకోసమే కదా. నీకు ఆ రోజు డాగ్ డ్రగ్ని ఇచ్చి నిన్ను నాకు నచ్చినట్టు మాట్లాడుకునేలా చేసి ఆ రామలక్ష్మిని నిన్ను దూరం చేసి అసహించుకునేలా చేసింది నేనే కదా అని చెప్పి అన్ని నిజాలని ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతూ ఉంటుందన్నమాట అస్మిత. ఒక్కసారిగా అదంతా వెనకాల నుంచి వినేస్తుంది రామలక్ష్మి. అవన్నీ విని ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇంకా అలా రామలక్ష్మి అయితే చూస్తూ ఉంటుంది. అస్మిత రామలక్ష్మిని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడున్నావు అని ఇంకా అలా చూస్తూ ఉంటుంది. పక్కన ముసుగు వేసి ఉన్నది చూస్తే ఒక అబ్బాయి అయితే ముసుగు వేసుకొని కూర్చుంటాడనమాట. ఇంకా పక్కకు తిరిగి చూసేసరికి శౌర్య అలా ఇంకా లేచి నించుంటాడు. శౌర్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత. ఏంటి, షాక్ అయ్యావా? షాక్ అయ్యి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? నాటకాలు వేయడం, ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం నీకు మాత్రమే కాదు, నాకు కూడా వచ్చు. ఆంటీ, అత్తయ్య, రామ, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారా? ఇప్పటికైనా నేనంటే ఏంటో తెలుసుకున్నారా? ఈ రాక్షసి ఎంతలా నన్ను పకడ్బందీగా ప్లాన్ చేసి ఇరికించిందో ఇప్పటికైనా మీకు అర్థమైందా అని అంటాడు శౌర్య. ఒక్కసారిగా ఇంకా పాపం శౌర్యని వచ్చి హగ్ చేసుకుంటుంది రామలక్ష్మి. క్షమించండి సార్, క్షమించండి, మిమ్మల్ని
మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను సార్. మీ మనసు బంగారం అని తెలిసి కూడా, మీరు ఎలాంటి తప్పు చేయరని నమ్మకం ఉండి కూడా మిమ్మల్ని అనుమానించాను సార్, అనుమానించాను అని ఇంకా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట పాపం రామలక్ష్మి. రామ, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు. అస్మిత అని అస్మిత దగ్గరికి వెళ్తాడు. ఇంకా అస్మిత దగ్గరికి శౌర్య సార్, వెళ్ళాల్సింది మీరు కాదు, నేను అని రామలక్ష్మి ఇంక అస్మిత దగ్గరికి వెళ్తుంది. ఏయ్, మీరిద్దరూ కలిసిపోతే నేను ఊరుకుంటా అనుకున్నారా? మిమ్మల్ని అని అస్మిత అనేలోపు ఆ గన్ని గట్టిగా లాక్కొని అస్మితకి గురి పెడుతుంది రామలక్ష్మి. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. ఏంటి, భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నీకు చావంటే అంత భయమా? ఏ, శౌర్య సార్ కోసం చచ్చిపోవచ్చు కదా, చచ్చిపోతావా? నొక్కమంటావా అని అంటుంది రామలక్ష్మి. వద్దు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది అస్మిత. చూసావా, బుల్లెట్ని చూసి భయపడుతున్నావు అని తనకి గురి పెట్టుకుంటుంది రామలక్ష్మి. ఒక్కసారిగా పాపం శౌర్య షాక్ అయిపోతాడు. రామ అని అంటారు. సార్ మీరు ఆగండి. చూడు, నువ్వు చావంటే ఒక అడుగు వెనక్కి వేశావు, కానీ నేను ఇప్పుడు నా తల దగ్గరే గన్ పెట్టుకున్నాను. ఇది రెండిటికి తేడా ఏంటో తెలుసా? నీకు శౌర్య సార్పై ఉన్నది ఇష్టం, కోరిక, నువ్వు దక్కించుకోవాలనే స్వార్థం. కానీ నాకున్నది ప్రేమ. అది నీకు నాకు ఉన్న తేడా. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకోసం కూడా ఎవరో ఒకరు పుట్టే ఉంటారు, నిన్ను కోరుకునేవారు కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఇప్పటికైనా విషయం అర్థం చేసుకొని మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది రామలక్ష్మి. ఇంకా జానకి అలా రామలక్ష్మి వైపు చూస్తూ, అమ్మా రామా, బాబు నన్ను క్షమించు బాబు, నిన్ను నేను ఎంతలానో అపార్థం చేసుకున్నాను, తప్పైపోయింది బాబు అని అంటారు. అయ్యో అత్తయ్య గారు, మీ పరిస్థితుల్లో ఎవ్వరు ఎలాంటి ఆడపిల్ల కన్న తల్లి ఉన్నా ఇలాగే అర్థం చేసుకుంటారు. మీదేమీ తప్పులేదు, తప్పంతా ఆ అస్మితదే. ఇప్పుడు మీరు నిరూపించేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు. ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు. ఏంటి ఏంటి ఇంకా ఇలా చూస్తున్నావు, వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు శౌర్య. చూడండి, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానని సంబరపడిపోకు శౌర్య. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను తిరిగి వస్తా, వచ్చి మీ అంతు చూస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత. పో, నువ్వు ఎంత వెళ్ళినా మమ్మల్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే మాది నిస్వార్థమైన ప్రేమ కాబట్టి అని అంటాడు శౌర్య. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి. రామ, నన్ను పూర్తిగా నమ్ముతున్నట్టే కదా అని అంటారు. సార్, మళ్ళీ అలా అడుగుతారేంటి సార్, మిమ్మల్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను సార్ అని అంటుంది రామలక్ష్మి. బాబు, రేపు ముహూర్తాలు పెట్టారు, నువ్వు రేపే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటారు జానకి. అయ్యో అత్తయ్య, ఇదంతా నాటకం అత్తయ్య, కావాలని ఆ అస్మిత కుట్రల్ని బయట పెట్టాలని నేను ఆద్య శ్రీను వేసిన నాటకం ఇది అని చెప్తారు. ఇంకా ఆద్య శ్రీనుల దగ్గరికి వస్తుంది రామలక్ష్మి. ఆద్య, బావా, మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను, కానీ మీరు నన్ను ఎంతలానో అర్థం చేసుకున్నారు, నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ ఆద్య అని అంటుంది. చూడు రామా, నువ్వంటే నా నా చెల్లెలివి, నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? నీకోసమే నేను శౌర్యని కాకుండా నేను శ్రీనుని పెళ్లి చేసుకున్నానన్నా నువ్వు నమ్మలేదు, ఇప్పటికైనా మమ్మల్ని నమ్ముతావా అని అంటుంది ఆద్య. ఆద్య అని పాపం రామలక్ష్మి ఆద్యని హక్ చేసుకుంటుంది. ఇంకా అలా అందరూ హ్యాపీగా కలిసిపోతారు. ఇంకా శౌర్య, రామ, ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం షాపింగ్కి వెళ్దామా అని అడుగుతాడు. ఓకే అని ఇంకా హ్యాపీగా రామలక్ష్మి శౌర్య అయితే షాపింగ్కి బయలుదేరుతారు. ఇంక ఇది ఇలా ఉండగా రఘురామ్ అలా ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు.
రామ శౌర్య వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి అని రామలక్ష్మి శౌర్యకి కాల్ చేస్తాడనమాట. శౌర్యకి రఘురామ్, హలో బాబు, చాలా సమయం అయింది, ఇంకా మీరు రాలేదే అని అడుగుతారు. మావయ్య గారు, మేము ఇప్పుడే షాప్కి వచ్చాం, కావాలంటే చూడండి అని రామలక్ష్మి అంటారు. అవునా అన్న, ఇది పెళ్లి షాపింగ్ కదా, అందుకే చాలా పడుతుంది టైం అని చెప్పి హ్యాపీగా ఉంటుంది రామలక్ష్మి. ఓకే అమ్మా, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు షాపింగ్ చేయండి అని హ్యాపీగా చెప్తారు రఘురామ్. ఇంకా ఇంటికి హ్యాపీగా రీచ్ అవుతారనమాట జానకి, ఆద్య, శ్రీను. ఇంకా శౌర్య డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేస్తుంది రామ డ్రెస్సెస్ని సెలెక్ట్ చేస్తారు శౌర్య. రామలక్ష్మి శౌర్య ఇంటికి రీచ్ అవుతారు. రామలక్ష్మి వెంటనే రఘురామ్ దగ్గరికి వెళ్తుంది. నాన్న నాన్న నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న అని అంటుంది. ఏంటమ్మా అని అడుగుతారు. మావయ్య గారు, ఈ విషయంలో నేను కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. మేము చెప్పింది మీరు ఖచ్చితంగా వింటారు, అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అని అంటారు. ఏంటి బాబు అది అని అడుగుతారు రఘురామ్. నాన్న, మనం అనుకున్నట్లు ఆద్య, శ్రీను మనల్ని మోసం చేయలేదు నాన్న, ఇది నిజం నాన్న, నిజం. ఆ రోజు శౌర్య సార్ పెళ్ళి ఆపడానికే, నాతో శ్రీను బావ పెళ్ళి జరగకుండా ఉండడానికే వాళ్ళు ఇలా చేశారు నాన్న, అలా చేశారు. అంతేకాని వాళ్ళు కావాలని చేయలేదు నాన్న, మన పరువు తీయాలని అస్సలు చేయలేదు. ఈ విషయం విని వాళ్ళని క్షమించు నాన్న అని అంటారు. ఏంటమ్మా, ఏంటి రామా నువ్వు మాట్లాడేది? లేదు, నేను వాళ్ళని క్షమించలేను అని అంటారు. మావయ్య గారు, కనీసం నన్ను చూసైనా మీరు వాళ్ళని క్షమించాలి. ఎందుకంటే మీరు నన్ను అల్లుడు, కొడుకు లాంటి వాడిని అంటారు కదా. ఒక కొడుకుగా మిమ్మల్ని నేను ఎప్పుడూ ఏది కోరుకోలేదు. కానీ ఇప్పుడు నేను కోరికను అడుగుతున్నాను. ఈ గీతని చెరిపి అత్తయ్య గారిని, ఆద్యని, శ్రీనుని మన కుటుంబంలోకి కలుపుకోండి ప్లీజ్ మావయ్య అని అంటాడు శౌర్య. ప్లీజ్ నాన్న అని అడుగుతుంది రామలక్ష్మి కూడా. సరే అమ్మా, నా కూతురు అల్లుడు కలిసి అడుగుతున్న మొదటి కోరిక ఇది, కాబట్టి ఈ కోరికను నేను తీరుస్తున్నాను బావా అని అంటారు. బావగారు అని అంటాడు వెంకట్రావు. వెంటనే గీతని చెరిపేయండి. చూడమ్మా, వాళ్ళని మన ఇంటి సభ్యుల్లో కలుపుకుంటున్నాను కదా అని వాళ్ళతో మాట్లాడడం లాంటివి ఏమీ జరగదు, ఇది మాత్రం నేను చెప్పగలను అని అక్కడి వెళ్ళిపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా రామలక్ష్మి. ఇంకా అలా ఆద్య అండ్ జానకి అయితే రామలక్ష్మిని హక్ చేసుకుంటారు. వెంకట్రావు చక్కగా గీతని తీసేసి ఇంకా ఫ్యామిలీ అంతా ఒకే చోటు ఉంటారు. పద్మ మాత్రం ఏం జరిగినా ఏం చేసినా వీళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు కదా పార్వతి అని అంటుంది పద్మావతి. అబ్బా వదిన, ఊరుకో, ఇంకా జరిగిందేదో జరిగిపోయింది కదా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా, నువ్వెందుకు ఇంకా డీలా పడిపోతావు? అయినా శ్రీను కూడా ఇప్పుడు ఉన్నవాడే కదా అని అంటుంది. ఏంటి, నా కొడుకు ఉన్నవాడా, ఎలా అని అడుగుతుంది పద్మావతి. అబ్బా అక్క, వదిన, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. అక్కడ కిషోర్ గారు కొన్ని కోట్లలో బిజినెస్ చేశారు. ఇక్కడి నుండి వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకొని వెళ్ళినా అక్కడ వాళ్ళు కోట్లు సంపాదించారు. అందుకే కదా ఆద్యని శ్రీను కాకుండా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అని అంటుంది పార్వతి. ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది. నిజమే కదా, నేనెప్పుడు ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచించలేదు అని అంటుంది పద్మావతి. బ్రెయిన్ ఉంటే కదా అని మనసులో అనుకుంటుంది పార్వతి. ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు వదినా, ఇప్పుడు ఆలోచించావు కదా, అందుకే ఇప్పుడు ఎలాగో కిషోర్ చనిపోయాడు కాబట్టి ఆస్తంతా ఆద్యదే అవుతుంది. ఆద్య ఆస్తి అంటే శ్రీను ఆస్తే కదా, అప్పుడు ఇలాంటి నగలేంటి, నువ్వు ఎన్ని నగలైనా చేయించుకోవచ్చు అని అంటారు. అవునవును నిజమే, ఈ థాట్ నాకు రాలేదు. ఇప్పుడే వెళ్ళి ఆద్యని మచ్చిక చేసుకుంటాను. అమ్మ ఆద్య అని ఆద్య దగ్గరికి వెళ్తుంది పద్మావతి. అత్తయ్య అని అంటుంది ఆద్య. ఏంటమ్మా అంత బెరుగ్గా ఉన్నావు,
నేనెవరు? పద్మావతి. నీకు మేనత్త లాంటిదాన్ని, ఇప్పుడు సొంత అత్తయ్యని కూడా. నువ్వు ఏం మొహమాట పడకు. నీకేం తినాలన్నా ఏం తాగాలన్నా మొహమాట పడకుండా నన్ను అడుగు, చేసి పెడతాను. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు నా కొడుకు శ్రీను ఇద్దరు హ్యాపీగా ఉంటేనే కదా ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది అని ఒక్కసారిగా రివర్స్గా మాట్లాడుతుంది పద్మావతి. ఇంకందరూ అలా హ్యాపీగా కలిసిపోతారు. రఘురామ్ శౌర్య అండ్ రామలక్ష్మితో, బాబు శౌర్య, రేపే మీ పెళ్ళి, అన్ని ఏర్పాట్లు చక్కగా చూసుకోండి అని చెప్పి రఘురామ్ చెప్తారు. ఇంకా అలా రామలక్ష్మి శౌర్య అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అందరి సమక్షంలో అలా ఇంకా పెళ్లి మండపంలో అయితే రామలక్ష్మి శౌర్యల పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఇంకంతా హ్యాపీగా ఉంటుంది. శ్రీను ఆద్య దగ్గరికి వచ్చి, ఆద్య, మనం అనుకున్నట్టు శౌర్య ప్లాన్ చక్కగా పకడ్బందీగా సెట్ అయిపోయింది కాబట్టి రామలక్ష్మి శౌర్యల పెళ్ళైపోతుంది. ఇంకా మన పెళ్ళి కూడా అయిపోయింది కదా శౌర్య, ఇప్పటికైనా నన్ను భర్తగా స్వీకరించవచ్చు కదా అని అంటాడు శ్రీను. చూడు శ్రీను, మొన్నిచ్చిన డోసేజ్ నీకు సరిపోలేదా? ఇంకొకసారి ఆ విషయం మళ్ళీ తీసుకొస్తే అని అంటుంది ఆద్య. వద్దు, మళ్ళీ నేను అది తలుచుకోలేను. అయినా నీ ప్రాబ్లం అంతా ఏంటి? ఇప్పుడు కిషోర్ మావయ్యని నేను చంపాననే ఒక్కటే కదా నీ ప్రాబ్లం. కిషోర్ మావయ్య అంతటి కిషోర్ మావయ్యే వచ్చి నిజంగా నన్ను శ్రీను ఏమీ చేయలేదు, నేనంతటి నేనే కాలు జారి పడిపోయాను అని చెప్తే నువ్వు నన్ను ఒప్పుకుంటావా అని అడుగుతాడు శ్రీను. అలా మా నాన్న ఎందుకు చెప్తాడు? మా నాన్న ఎప్పుడు నిజమే చెప్తాడు, నువ్వే తోసేసావని చెప్తాడు అని అంటారు. అయ్యో ఆద్య, నేను మామూలుగా అడుగుతున్నాను. ఒకవేళ అలా అడిగితే నన్ను ఒప్పుకుంటావా అని అంటారు. చూడు శ్రీను, నన్ను విసిగించొద్దు. సరే, ఒకవేళ మా నాన్నే నిజంగా వచ్చి నువ్వెలాంటి తప్పు చేయలేదు అని అంటే నేను నిన్ను ఒప్పుకుంటాను అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్ దేవుడా, ఎలా అయినా కిషోర్ మావయ్యని త్వరగా ఇక్కడికి వచ్చేలా చూడు దేవుడా అని ఇంకా హ్యాపీగా పాపం కోరుకుంటాడనమాట శ్రీను. ఇటువైపు అందరి సమక్షంలో రామలక్ష్మి శౌర్యల పెళ్ళి హ్యాపీగా జరిగిపోతుంది. ఇంక అందరి సమక్షంలో అందరి ఆశీస్సులతో శౌర్య రామలక్ష్మి మెడలో తాళి కడతాడు. ఇంక పెళ్ళయి అందరూ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేలోపు కరెక్ట్గా అక్కడికి ఇంకా నడుచుకుంటూ కిషోర్ వస్తారు. కిషోర్ని చూసి ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాడీ అని పరిగెట్టుకుంటూ కిషోర్ దగ్గరికి వెళ్తుంది ఆద్య. అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. అమ్మ ఆద్య, నేను వచ్చేసాను, నీకు ఇంకా ఎలాంటి భయం లేదు అని పాపం ఓదారుస్తూ ఉంటారు. డాడీ, అసలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు డాడీ? ఏమైపోయారు డాడీ అని అడుగుతుంది పాపం ఆద్య. అమ్మ, ఆదిత్య ఎంత దుర్మార్గుడో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. ఆదిత్య చాలా దుర్మార్గుడు. వాడు నన్ను మోసం చేశాడు. అందుకే దేవుడు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాడని నేను అనుకుంటున్నాను. వాడు ఎంత మోసగాడంటే నేను నీకు వచ్చి పెళ్ళి చేయనని అనేసరికి వాళ్ళు నన్ను నీళ్ళల్లోకి తోసి చంపబోయారు. ఆ రోజు నన్ను శ్రీను కాపాడబోయాడు. అప్పుడే నేను అనుకోకుండా నీళ్ళల్లో పడిపోయాను. ఇదేనమ్మా, ఇదే జరిగింది. శ్రీనుది ఎలాంటి తప్పు లేదు. ఇదంతా చేసింది ఆ ఆదిత్యే అని చెప్తాడు. ఒక్కసారిగా అదంతా విని ఆద్య అయితే షాక్ అయిపోతుంది. రఘురామ్ ఇప్పుడు శ్రీను తప్పులేదని ఆద్యకి తెలిసిందనమాట. సరే కిషోర్, అలసిపోయినట్లున్నావు, రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంకా అందరూ అలా హ్యాపీగా ఉంటారు. అలా ఇంకా అందరూ హ్యాపీగా ఉండేసరికి శ్రీను అయితే ఆ ఆద్య దగ్గరికి వస్తాడు. ఆద్య శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. ఆద్య, ఇది నేను ప్లాన్ చేయలేదు ఆద్య, నువ్వే విన్నావు కదా కిషోర్ మావయ్య ఏం చెప్పాడో అని అంటారు. ఇంక వెంటనే ఆద్య వచ్చి శ్రీనుని హక్ చేసుకుంటుంది. శ్రీను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పటి నుండి నేను నిన్ను భర్తగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఆద్య అయితే శ్రీనుని హక్ చేసుకుంటుంది. ఇంకా శ్రీను కూడా ఆద్యతో హ్యాపీగా ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.